చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. వెరీ గుడ్. పక్క వారికి కొంచెం వందనాలు చెప్పండి. ఇంటి పక్క వారికి వందనాలు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అనండి. ఇంటి పక్కలు కూడా హ్యాపీ క్రిస్మస్ అనండి. వెనకాల చెప్పండి, అప్పుడు చెప్పండి. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు వరకు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు మీ మొఖాలు ఎలా వెలిగిపోతున్నాయో చూసారా. ఎందుకనంటే పలకరించేవారు లేరు, ఒకరికొకరు పరామర్శించుకునేవారు లేరు. ఇవాళ మనం ముఖ్యంగా దేవుని బిడ్డలో ఒక్కరికొకరు పరామర్శించుకోవాలి, ఒక్కరికొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. క్రిస్మస్ దినం వాళ్ళ క్రిస్మస్ పండగ రోజులు కదా, కనుక క్రిస్మస్ సంబరాల్లో మనం ఉన్నాం, మునిగి తేలిపోతున్నాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరి వరకు కూడా ఈ క్రిస్మస్ సంబరాల్లోనే మనం అందరూ మునిగిపోతాం. అయితే కనుక కరెంట్ పోయినట్టుంది. అయినా నా మాటలు మీకు వినబడతాయి అనుకుంటున్నాను. మీరు శ్రద్ధగా వింటే కొద్ది మాటలు నేను చెప్తాను. ఆ తర్వాత ఈ మంచి తేనెటి విందు, మంచి భోజనాలు కూడా సిద్ధపరిచారు. అవమానాలు ఉన్నాయి మీకు, కనుక అందరూ భోజనం చేసి చక్కగా మీరు వెళ్ళాలి. మరి ప్రత్యేకంగా మరి దాస్ గారు నాకు మంచి స్నేహితులు. ఆయన ఎప్పుడైతే మరి మా కోఆర్డినేటర్ గారు అయినటువంటి రత్నరాజు గారికి ఫోన్ చేసి డేట్ అడగడంతో ఆ డేట్ ఖాళీగా ఉండడం, ఈ రోజు రాత్రి కూడా ఇంకో మీటింగ్ ఉంది, అసలు వెలగలే, అది క్యాన్సిల్ అవడం వల్ల ఈ రాత్రికి కూడా వారు అడిగారంట మళ్ళా. సో అది కూడా అది క్యాన్సిల్ అవడం వల్ల ఈ మీటింగ్ మళ్ళీ సాయంత్రం. సో నేను ఈ రాత్రికి కూడా వస్తున్నాను. సో మీరు శ్రేష్టమైన మంచి మాటలు వినడానికి అవకాశం, మీరు ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశం, మనం దేవుళ్ళు ఎదగడానికి అవకాశం. మరి నిజంగా ప్రపంచ దేశాలు తిరిగి నేను వచ్చింది 15 నుంచి 20 రోజులు అయిందండి. ఆగస్టు నెలలో వెళ్ళిపోయాను అమెరికా. నేను అమెరికాలో దగ్గర దగ్గర 50 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో దగ్గర దగ్గర 25 రాష్ట్రాలు, 20 నుంచి 25 రాష్ట్రాలు దేవుని వాక్యం చెప్పడానికి నేను తిరిగి ఆగస్టు నెల, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లో కూడా ఉండి ఆ నవంబరు 19వ తారీఖున మొన్నే వచ్చాయి. ఆ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కరోజు విరామం లేకుండా నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్ లో, బహిరంగ సభలో మాట్లాడు పరాజుగా. నిన్న కూడా ప్రత్యేకంగా, శనివారం కూడా ప్రత్యేకంగా ఉదయం ఏమో కంచించారు దైవజనులందరూ కూడిక ఆ మీటింగ్ లో మాట్లాడి, మళ్ళా సాయంత్రం ప్రత్యేకంగా పొంగని ఘాట్లు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, తెలుగుదేశం ప్రముఖులు వచ్చారు, మన ఎమ్మెల్యేలు వచ్చారు. కనుక వాళ్ళందరూ ప్రత్యేకంగా సమక్షంలో చక్కని సందేశం కూడా మరి అనేక మందికి అందించి క్లుప్తంగా మరి నిన్నంతా మీటింగ్లు, నిన్న సండే చర్చిలు కదా. కనుక ఈ రోజు ఈ విధంగా సోమవారం మీ మధ్యకి రావడానికి దేవుడు కోరుతాయి. ఎంతమంది మీలో సంతోషం కలిగి ఉన్నారు చేతులు ఎత్తండి. ఎందుకు మీకు సంతోషం చెప్పండి. ఎందుకు సంతోషం? ఎందుకు సంతోషం? ఎందుకు సంతోషం చెప్పారు. ఇప్పుడు సంతోషం చేతులెత్తు. ఎందుకు సంతోషం? చక్కగా మీరు వెళ్ళడానికి అవకాశం అలా అయిపోగానే ఆ ఫ్యాన్ ఆపేడు స్విచ్ తెలీదా? థ్యాంక్ యూ. కూర్చో. అది గూగుల్ సైలెన్స్ నేను చక్కగా వినడానికి అవకాశం. ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాను, ఎంత సంతోషంగా ఉన్నారు చేతులు చూపించండి. ఎందుకు సంతోషం? వాక్యంలో సంతోషిస్తున్నాను. మంచిది. అసలు మీకు ఈ రోజే సంతోషం వచ్చిందా, లేకపోతే రోజు సంతోషంగా ఉంటుందా? ఎందుకు సంతోషం మీకు? మరి ఎవరిచ్చారు ఈ సంతోషం? చూడండి,
చూడండి ఈ బైబిల్ గ్రంథంలో మీ బైబిల్ ఉంటే అందరూ బైబిల్స్ ఉన్నాయా? ఒకసారి ఓపెన్ చేయండి బైబిల్స్ ఓపెన్ చేసి లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచ్చిన లేక 10 వచ్చిన నుంచి చదువుతాం ముందు. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో చూసిన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషం అంట, కలగబోయే మహా సంతోషం. కలిగిన వారు సంతోషితండి. ఇవాళ ఎవరైతే ఈ శుభవార్తను వింటారో, ఈ శుభవార్తను విన్నటువంటి వారు, బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ ఎవరు మాట్లాడకూడదు. అందరూ శ్రద్ధగా కొద్ది నిమిషాలు విన్నారు. కొద్ది నిమిషాలు మీరు శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఆ మాటలు మనకి ఎంతో ఆదరణ కలుగు చేస్తాయి, నెమ్మది కలుగు చేస్తాయి, సంతోషాన్ని కలుగు చేస్తాయి. అంత మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్పు చేసేది కూడా వాక్యం. మన జీవితాన్ని మార్చేది వాక్యం. కనుక ఆ వాక్యం వింటే మీరు మారిపోవాలి. అంత మాత్రమే కాదు, ఆ వాక్యం వినడం వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది. అందరూ చెప్పండి, ఏం కలుగుతుంది? ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద, నిజ దేవుడి మీద, యేసు ప్రభువు మీద మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వచ్చడం వల్ల మీ జీవితంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుతారు. మరి కనుక వెనకాల కూర్చున్న వాళ్ళు కానీ ఇటుపక్క కూర్చున్న వాళ్ళు కానీ, అమ్మా ఇటుపక్క కూర్చున్న వాళ్ళు నా వైపు చూడట్లా, మీరు నా వైపు చూడాలి. అట్టి కదమ్మా, ఆ రోడ్డు వైపు చూడకండి, నా వైపు కుర్చీ చేసుకోండి. మీరే ఆ వెనకాల పూలు ఇచ్చేరమ్మా, ఇటు కూర్చోవాలి. అటు చూడొద్దు. మీకు ప్లేస్ లేకపోవడం వల్ల అటు కూర్చున్నారు. కానీ వాక్యం వినకూడదని కాదు, స్థలం లేదు కనుక మీరు చివరిలో కూర్చున్నారు. ఇందాక అయ్యగారు కూడా చెప్పారు కదా, లేకూడదని. మధ్యలో లేకూడదు, ఎక్కడ కూడా అని లెగిసిన వాళ్ళు రాకూడదు, అక్కడే కూర్చోండి బయట. కనుక శ్రద్ధగా, ఎందుకంటే దేవుని మాట్లాడతారు. నేను కేవలం ఇదిగో ఈ మైక్ ఉందా, ఈ మైక్ మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ మైక్ మాట్లాడదు. కానీ ఈ మైక్ ద్వారానే మీకు అందరికీ వినపడేలా జరుగుతుంది. ఈ మైక్ నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడు. కానీ ఈ మైక్ పీస్ నేను వాడుకున్నట్టు నన్ను దేవుడు వాడుకున్నాడు అంతే. కనుక నేను దేవుని మాటలు మీకు బోధించడానికి వచ్చాను. దేవుని సందేశాన్ని మీరు గౌరవించాలి, దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. మీలాగే దేవుని పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర మరియా అనే ఆమె కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నారు. చూసారా, మరియా దేవుని వాక్యం శ్రద్ధగా వింటే మార్త బోర్డు పనుల్లో ఉన్నారు. ఆ పనులు చేసుకుంటూ మార్త మరియమ్మ కూర్చున్నందుకు సంతోషించారు. ఆమె మరియమ్మతో ఆ గొడవ దిగినట్టు ప్రభు దగ్గర కంప్లైంట్ చెప్పింది. ఏమన్నా తెలుసా, నేను ఇంత కష్టపడుతుంటే ఆమె ఏంటి అలా కూర్చొని వాక్యం ఏంటది, ఆమె కూడా పంపించు ప్రభు అని ప్రభుతో మాట్లాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మరియమ్మ నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి అని అన్నాడా? ఏమన్నాడు? మార్తా 2 సార్లు అన్నాడంటే మీరు గమనించారు. చాలా సార్లు బైబిల్లో ఒక పేరుని 2 సార్లు సంబోధించిన విషయాలు చాలా చూస్తాం. సమయలు అని పిలిచారు, మోషే అని పిలిచారు. 2 సార్లు పిల్లలలో అటెన్షన్ చాలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్తా 2 సార్లు. నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు, కానీ అవసరమైంది ఒకటే. మరియా ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. చెప్పాలా, ఏం ఎంచుకుంది? ఉత్తమమైనది ఏంటండి? మంచిది, గొప్పది. ఏమిటా గొప్ప పని చేసినా? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయడం? మీరు ఆ పని చేస్తున్నారు. కనుక మీరు ఉత్తమమైనది ఎన్నుకున్నారు. కూర్చొని మీరు చాలా ధన్యులు, చాలా సంతోషం. దేవుని మాటలు మీరు వింటున్నారు. ఆ మాటలు వినడం వల్ల నీకు ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో మార్పు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో విశ్వాసం దేవుని మీద కలిగి, ఎందుకు విశ్వాసం ఎంత గొప్ప
విశ్వాసం వల్ల మీకు అసాధ్యమైనది ఏమి ఉండదు, అన్ని సాధ్యమే. కనుక అలాంటి విశ్వాసం కలిగి ఉన్నవారు చాలా ధన్యులు. ఇవాళ విశ్వాసం లేకపోవడం వల్ల చాలా బాధపడారు. మన దగ్గరికి మొన్నటి వరకు దొరలు వచ్చారు. ఆ దొరలు చక్కని వాక్యం చెప్పారు. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ప్రత్యేకంగా ఏమంటుందని ఫంక్షన్ హాల్ ఒకటి అద్దెకి తీసుకొని చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కనుక ఆ హాలు, భోజనాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి జనాలకు మంచి వాక్యం చెప్పించారు. అయితే ఆయన నిన్న శనివారం ఆయన వెళ్ళిపోయారు అమెరికా. నిన్న శనివారం వెళ్ళారు. ఇవాళ ఆదివారం కదా, నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం వాక్యం చెప్పారు సంఘం. ఆయన సంఘంలో వాక్యం చెప్పి ఆయన సంఘంలో వాక్యం చెప్తూ ఆయన ఏడ్చారు, బాధపడ్డారు. ఆయన 2 ఊళ్ళు వెళ్ళాడు. ఒకటి ఇండియా వచ్చాడు, 2 యూరోప్ వెళ్ళాడు. యూరోప్ కాంటినెంట్ లో మాల్డోవా అనే ప్రాంతం. ఆ మాల్డోవా, ఇండియా 2 ప్రాంతాలు. కానీ వెళ్ళి ఆయన చాలా బాధపడి ఏడ్చాడు సంఘం. ఎందుకంటే నేను ఆ 2 ఊళ్ళు వెళ్ళడం నాకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. అసలు ఆయన ఏం చెప్పాడు అంటే, ఒకటి, నేను చాలా గర్వంతో ఉండేవాడు. కానీ దేవుడు నా గర్వాన్ని ఆ దేశాలు వెళ్ళడం వల్ల నాకు దేవుడు నా తప్పుని, నా పాపాన్ని చూపించాడు. చూసారా, సేవకులు కూడా మేము కూడా మా పాపాన్ని ఒప్పుకోవాలి. గర్వమేనా? కొన్నిసార్లు ఎక్కడ లేని గర్వం వచ్చేస్తారు. గర్వం నాకు ఉంది అనుకోవడం చాలా తప్పు. నువ్వు గర్వం ఉంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. నువ్వు గర్వం ఉంటే నువ్వు సైతాన్ బిడ్డవి, నువ్వు సైతాన్ సంబంధం. కానీ ఆయన అన్నాడు, నేను మాల్డోవా వెళ్ళినప్పుడు చాలా పెద్ద సెమినరీలో నేను మాట్లాడతానేమో అనుకున్నాను. దాని కొరకు దగ్గర కొన్ని 100 గంటలు, ఒక 100 గంటలు నేను సిద్ధపడ్డాను వర్తమానాలు అమెరికా నుంచి వెళ్ళే ముందు. అని అక్కడ వెళ్తే ఆ కాన్ఫరెన్స్ లో, లేకపోతే ఏమంటుందండి, ఆ సెమినరీలో 7 వచ్చారు. 7 ఆయన చాలా బాధ కలిగింది. నేను అంత దూరం ఛార్జీలు పెట్టుకొని ఇంత ప్రయాసతో, ఇంత ఖర్చుతో, అనేక లేబర్స్తో ఇన్ని విమానాలు మారి నేను వస్తే 7 కోసం అని వాక్యం అయిపోయిన తర్వాత ఆయన గదిలోకి వెళ్ళి ఆయన హోటల్ రూమ్ లో ఏడ్చి అడిగాడంట, నాకేం నచ్చలేదు. అప్పుడు దేవుడు చెప్పాడట, నేను పరలోకం నుండి భూలోకానికి వచ్చాను 12 మందిని చెప్పడానికి. నువ్వు 7 చూపించాలి, 12 మందికి దేవుడే ఉండి, నేను దేవుడే ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి నువ్వు నీ దేశానికి అమెరికా విడిచిపెట్టి వచ్చాను. నేను నా దేశం, నా పరలోకం, దేవదత్తులు నన్ను పూజించి, నన్ను ఆరాధించి, నన్ను గణపరిచి, స్తోత్రం, హల్లెలూయా, వందనాలని చెప్తూ, నన్ను పొగుడుతూ, నా చుట్టూ తిరుగుతూ పరిశుద్ధుడు 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 అని కొనియాడే ఆ గొప్ప స్థాయిని విడిచిపెట్టి పశువుల పాకలకు వచ్చాను. ఓ పశువుని తొట్లో పడుకున్నాను. 12 మందికి వాక్యం చెప్పడానికి వచ్చారు. 12 మందిని తర్బీదించి, అప్పుడు దేవుడు ఆయన గర్వాన్ని చూపించాడు. చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే చూపుతావు. చెప్పాను కదా ఇందాక, అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఈ చిన్న సభకి, చిన్న సభకి 3 మంది వచ్చారు. కానీ ఆయన అంటారు, అంతర్జాతీయంగా వాడబడే దైవజనుడు, కానీ మన మీటింగ్కి వచ్చారు. చూసారు, ఏం పర్వాలా, అన్ని మీటింగ్లకి నేను చిన్న మీటింగ్కి వెళ్తా, పెద్ద లక్షలాది మంది వాక్యం చెప్పే మీటింగ్, పెద్ద పెద్ద మెగా చర్చిలకి వెళ్తా, చిన్న చర్చిలో కూడా వాక్యం చేస్తాను. మనలో ఇప్పుడు గర్వం ఉండకూడదు. నేను గర్వం ఉందేమో తీసేసుకో. ఇక 2వది ఆయన సరి చేసుకున్నాడు. ఎందుకంటే విశ్వాసం గురించి నేను చెబుతున్నాను కదా. 2వది ఆయన ఏడ్చింది ఏంటంటే, మేము 1, 2, 3 మీటింగ్లు పెట్టామన్నాను కదా. ఆ మీటింగ్లో చాలా జనం వచ్చారు. పొద్దున్నేమో పాస్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది, దైవజనులు వచ్చారు. సాయంత్రం ఏమో విశ్వాసుల కూడికలు జరిగింది. 1, 2 ప్రతి నెల 1, 2, 3 మాకు విశ్వాసుల కూడికలు జరుగుతుంది.
కనుక ఆ విశ్వాసం కుడుకుల్లో జనం 3 మంది వచ్చినప్పుడు కొంతమంది పాస్టర్ గారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసాలు కూడా తెచ్చారు. ఆ విశ్వాసంలో ఒక ఆవిడ తన భర్తని వీపు మీద మోసుకొని వచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు కనుక అలాగా ఉప్పు ఎక్కించుకున్నట్టు ఆమె తన భర్తని ఒక ఆడమనిషి ఎక్కించుకొని వచ్చి దైవజనుడి దగ్గర నిలబెట్టి ప్రార్థన చేయండి, నా భర్తకి పూర్తిగా నడుము నుంచి కాలు వరకు స్వచ్ఛపడిపోయింది, పెరాలసిస్ వచ్చేసింది, ఆయన నిలబడలేడు. ఎందుకంటే పై నుంచి ఆయన అంతస్తు నుంచి కింద పడిపోయాడు, కాళ్ళన్నీ స్వచ్ఛపడిపోయాయి. కాళ్ళు ఉన్నాయి కానీ సాంతంగా ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి కానీ నిలబడలేదు. భార్య ఇలా మోసుకొని వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే తన సంఘానికి చెప్తూ బాధపడుతూ ఏడ్చాడు. ఏంటంటే సార్, నేను విశ్వాసం గురించి చెబుతున్నాను వాక్యం, కానీ విశ్వాసంతో లెగిసి నిలబడు, విశ్వాసంతో నీ భర్తను వదిలిపెట్టే నిలబడతాడు అని నేను ధైర్యంగా చెప్పలేకపోయాను. విశ్వాసం గురించి చెబుతున్నాం మనం, కానీ విశ్వాసం కొన్నిసార్లు చూపించడంలో చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు విశ్వాసం. కనుక నేను దాని గురించి పశ్చాత్తాపడుతున్నాను. ఇలా మన తప్పులు ఏమున్నా మనం సరి చేసుకోవాలి. పశ్చాత్తాపడి చాలా మంది సరైన విశ్వాసం లేదు, సరైన నమ్మకం లేదు దేవుడు. మనలో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చూపిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మరి మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడని నమ్మిన గట్టిగా చెప్పండి. జీవితంలో నీ సంతోషం దేవుడు ఇవ్వగలరని వాళ్ళు గట్టిగా చెప్పట్లేదు. దేవుడు మహా సంతోషం నాకు ఇవ్వగలరని సంతోషం చెప్పట్లేదు. ఇవాళ మన జీవితంలో సంతోషం మాత్రమే కాదు, మహా సంతోషం దేవుడు ఇస్తాడు. అట్టి సంతోషం మీకు కావాలంటే ఇవాళ అక్కడ 2 మాటలేనండి మీకు తొందరగా ముగించారు. బైబిల్స్ ఉంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుంచి చదువుతున్నాం జాగ్రత్తగా. యేసు క్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రారంభ చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచడం వల్ల రహస్యమని ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి మానీయులను పేరు పెట్టుదు. ప్రభు తమ ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగారు. ఇమానీయుని పేరుకు భాషాంతరం దేవుడు మనకు తోడని అన్నారు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఇది ఈ సందర్భంలో నుంచి ఈరోజు యేసు జన్మ విధి ఎట్లనగా చూడండి. ఎంతమందికి క్రిస్మస్ అంటే ఏమర్థమైంది మీకు? మరి ఎంతమంది క్రిస్మస్ అంటే తెలుసు? క్రిస్మస్ అంటే ఏంటి? ఈ గుంపు చెప్తారు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ చేసుకుంటారా? ఓకే, ఎందుకు చేసుకుంటారు? క్రిస్మస్ లో మంచి కోడి కోసి కోడి పొలాలు, మంచి మటన్ బిర్యానీ, మంచి పప్పలు చెప్పలు వండుకుంటూ చక్కగా మంచి డెకరేషన్లు, మంచి లైటింగ్లు, మంచి కొత్త బట్టలు. క్రిస్మస్ అంటే ఏంటి? ఈ లైన్ చెప్తారు. లోకం రక్షకుడు మన కొరకు. వెరీ గుడ్, బాగా చెప్తారు. వెనకాల చెప్తారు క్రిస్మస్ అంటే. రక్షకుడు. ఓకే, క్రిస్మస్ అంటే బాగా గమనించండి. క్రిస్మస్ అంటే చూడండి, అక్కడ రాస్తుంది 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించింది కనుక కనుక ఆయనకు యేసు ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేను. యేసు ప్రభు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించారు. ఇవాళ నా ప్రశ్న, మీరు మీ పాపముల నుండి రక్షించబడ్డారా? ఆలోచించారు. ఎంతమంది ఇంకా పాపములోనే ఉన్నారు? ఎంతమంది ఇంకా పాపములోని మునిగి తేలుతూ ఉన్నారు? ఎంతమంది పాపము నుండి రక్షణ పొందారు? యేసయ్య వచ్చింది క్రిస్మస్ అంటే మీకు రక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని పాపము నుండి విడిపించడానికి. మిమ్మల్ని మాత్రమే కాదు, నన్ను కూడా. నేను పాపం కనుక నేను నా 14వ సంవత్సరంలో నేను 14-15 కరెక్ట్ గా రేంజ్ నాకు గుర్తులేదు, 14-15 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయంలో నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను. నేను పాపని గ్రహించాను. ప్రభు నా హృదయం ఇచ్చాను. ఆ రోజు నేను రక్షణ పొందాను. మీరు రక్షించబడ్డారా? మీరు పాపం నుండి విడుదల పొందారా? యేసయ్య వచ్చింది రక్షించారు. మరి వచ్చింది రక్షించడానికి అయితే నువ్వు రక్షణ పొందకపోతే ఆయన వచ్చినందుకు నీకు సెలబ్రేషన్ ఏముంది? ఎందుకు పండుగ చేసుకుంటున్నావు? రక్షించినందుకు పండుగ, కాపాడినందుకు పండుగ, దేవుడు విడిపించినందుకు పండుగ. చూసారా? దినాలు పోత నిబంధనలో పస్కా పండుగను ఆచరించారు. ఆ పస్కానే మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంగా మనం ఆచరిస్తున్నాం. ఆ నెలకి పస్కాను ఆచరించారు, మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తాం. పస్కా అంటే ఏంటి? పస్కా అంటే పస్కా బలి అంటే ఏంటి? చూసారా? ఇవన్నీ తెలుసుకోవాలి మీరు కదా. అందుకే వాక్యం వినడానికి మీరు రావాలి. అందుకే చక్కని మాటలు మీరు వినాలి. పస్కా అంటే మీరు గమనించండి, దేవుడు ఐగుప్తు దేశంలో చూస్తున్నారా, ఇజ్రాయిల్ తన ప్రజలు ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. తన ప్రజల్ని విడిపించడానికి హేరోదుకి చాలా అవకాశం ఇచ్చారు. కానీ హేరోదు మాట వినలా. ఇవాళ మనలో కూడా చాలా మంది మాట వినలేని మూర్ఖత కలిగి ఉన్నారు. మాట వినేవాడు ఎవడంటే లోబడేవాడు. మాట వినలేనివాడు ఎవడంటే మూర్ఖుడు, గర్వాంధుడు. గర్విష్టి మాట్లాడాడు, మూర్ఖుడు మాట్లాడాడు. నేను గర్విష్టి అని అనుకున్నవాడు మాట్లాడాడు. నేను మూర్ఖుడిని అనేవాడు మాట్లాడాడు. వాడు మూర్ఖుడు, వాడు గర్విష్టి. రాజు కదా అని అహంభావంతో ఉన్నాడు. తద్వారా దేవుడు ఇప్పుడు 10వ అద్భుతం ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్న ప్రథమ సంతానం చచ్చిపోతాడు. ఏం చేయాలి? అమ్మా తల్లి అంటే కూర్చోను, నిద్రపోవడానికి లేదు, కళ్ళు మూసుకొని అంటున్నాను అనడానికి లేదు, కళ్ళు తెరిచి ఉండాలి. ఎదరు బెంచ్లో కూర్చున్నారు. ఎంతవరకు వచ్చా? అది ఎంతవరకు వచ్చా? ఇప్పుడే వచ్చింది తర్వాత కనుక బాగా ఇచ్చున్నారా? ఎంతవరకు వచ్చా మనం? సో దేవుడు చెప్పింది ఏంటంటే ప్రథమ సంతానం చనిపోతారు. కనుక ఇజ్రాయేలీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ ఇంట్లో ప్రథమ కొడుకు చచ్చిపోవాలి. ఎంతమంది ప్రథమ కొడుకు మా కొడుకు చచ్చిపోవాలని కోరుకుంటే చేయాలి? ఎవరన్నా కోరుకుంటారు? బ్రతకాలి, వారు జీవించాలి అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే, ఇవాళ మీరు ఒక పస్కా బలి పశువుని వధించి మీ ఇంట్లో ఆ రక్తాన్ని మీరేం చేయాలంటే మీ బొమ్మలు కావాలి. అర్థమైందండి? మీ అడ్డ కమిళ్ళకి, నిలువు కమిళ్ళకి ఈ రోజు రాత్రి మరణతో వస్తున్నాడు. ఎవరి ఇంటి మీద అయితే రక్తం మనకు కనబడుతుందో ఆ ఇంటిని ఆ రోజు మీరు పొంగని రొట్టెలు చేసుకొని మీరు ఏం చేయాలి? భోజనం చేయాలి. మీకు అర్థమైంది? దేవుడు పస్కాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మమ్మల్ని ఏ రకంగా భద్రంగా కాపాడాడు. ఆ రోజు ప్రథమ సంతానం అంతా చచ్చిపోయినప్పటికీ మా ఇంట్లో ఎవరు చనిపోకుండా దేవుడు కాపాడాడు అని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకో. ప్రతి వారం మనం కూడా గుర్తు చేసుకుంటాం ప్రభు బలిని. ప్రభు మన కొరకు బలి అయిపోయాడు. యేసు రక్తం, ఆయన రక్తాన్ని మనం భోజనం చేస్తాం, అవుతాం. ఆయన శరీరాన్ని ఎందుకనంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. సో క్రిస్మస్
క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం మనం చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అది? ఎందుకంటే యేసు ప్రభు నా కొరకు వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఈ లోకానికి రావడం వల్ల నా పాపం పోయింది. నేనేం చేశాను? పాపం పోయడానికి, పాపం మీ జీవితంలో పోవడానికి మీరేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఓకే, ఇంకేం చేయాలి? వెరీ గుడ్. పాపం పోవడానికి మీరేం చేయాలి? చూసారా, ఈ ఒక్క మాట ఎవరైనా చెప్తారేమో అని చూశారు. పాపం పోవడానికి ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచాలి. ఆ మాట చెప్పండి. అందరూ ఏం చేయాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎంతమంది ప్రభు నందు విశ్వాసం ఉంచారు? విశ్వాసం ఉంచినోడు పాపం పోవాలి. విశ్వాసం ఉంచి అప్పుడు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించిన ఆయన అని ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. మొదట నీ పాపాలు యేసు రక్తంలో కడగబడ్డాయి. యేసు ప్రభువా నా పాపాన్ని రక్తంలో కడుగుని నమ్మాలి. నువ్వు నమ్మితే నీ పాపం పోవాలి. అదే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16 రాయబడినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమో చెప్పండి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. సో యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల మన పాపాలు పోవాలి. యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల మన పాపాలు క్షమించాలి. దాని తర్వాత నువ్వు పాపమని ఒప్పుకోవాలి. అప్పుడు నీ పాపం నుండి విడుదలపోవాలి. మొదటి యోహాను పత్రిక 1:9 వచ్చింది. మొదటి యోహాను పత్రిక 1:9 వచ్చింది. అమ్మా, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? మన పాపాలు మనం ఏం చేయాలి? రెండోది, మరి ఈ రోజు మీరు ప్రభువుని విశ్వసిస్తే, ఈ రోజు ప్రభువుని మీ పాపాలను ఒప్పుకుంటే మీరు పరిశుద్ధ పాపం. అప్పుడు మీ జీవితంలో వచ్చే సంతోషం, మీ జీవితంలో వచ్చే ఆనందం ఇది చెప్పడానికి లేదు. నా జీవితంలో నేను రక్షించబడి నుంచి ఈ రోజు వరకు ఆ సంతోషాన్ని అనుభవిస్తాను. కొంతమంది ఇంకా రక్షించబడ్డాను అనుకుంటున్నారు, కొంతమంది రక్షించుకోవాలి. నిజంగా పాపం పోవాలి. నిజంగా పాపాన్ని నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, కానీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మా బైబిల్ కాలేజీలో చాలా మంది చదువుకున్నారు. దగ్గర మొదలు ఒప్పుబడి చదువుకోవాలి. 250 మంది సేవలు. అందులో సేవకుడు యొక్క అమ్మ రాత్రి నేను నా మీటింగ్ అయిపోయి పరిగెత్తుకొని వచ్చింది. పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర ఏడుస్తూ అంటుంది, అయ్యా మా కొడుకే నన్ను ఇంట్లో నుంచి ఇచ్చేసి. అదేంటి మీ కొడుకు మా కాలేజీ చదువుకున్నాడు, పాస్టర్ గారు కదా? అవునండి, మా కొడుకే గెలిపేశాడండి. ఏం చేశారు తప్పు? నేను ఎప్పుడో చేసిన తప్పుని ఇప్పుడు అందరి దగ్గర సంఘంలో ఒప్పుకోమంటున్నాడండి, లేకపోతే సంఘంలో ఉండద్దు వెళ్ళిపోతున్నాడు. అమ్మని నేను తప్పు చేసేది మా నిజం, కానీ నేను ఒప్పుకున్నానండి. దేవుని దగ్గర ఒప్పుకో, మంచి పని చేశాను. మరి మనం దేవుని దగ్గర మొదలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమాపణ పొందించు. సంఘం దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి కాస్ట్ చేయాలి. కానీ సొంత అమ్మని బయటకు పంపించింది. అడిగారు, అమ్మ ముందు మీరు భోజనం చేశారా? లేదండి, నేను కొంత డబ్బించి ముందే భోజనం చేయండి కదా. నేను వెళ్ళిపోతాను మీటింగ్, నేను వెళ్ళిపోతాను. నేను మీటింగ్ చేయడానికి ఎలా వెళ్తాడు కనుక నేను చర్చి పెద్దమందిని చూసుకొని నేను వెళ్ళిపోతున్న సమయంలో ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ కూడా అప్పటికే మేము రాళ్ళు మాంసం అంతా బాగా ఉండాం. అదంతా అయిపోయింది. మొత్తం ఉంది నాందా తీసాను. ఆ సంగతి ఏం లేదు. సొంత అమ్మని బయటికి పంపించేస్తాడు. ఎందుకోనంటే ఎంత విచారకరం. అలా పాపాన్ని ఎంత సంఘంలో ఒప్పుకోవాలి. ఆమె ఏడుచుకుంటుంది, అయ్యా నేను ఎక్కడ ఉండాలో తెలియడం లేదు, నేను అక్కడ ఉండమంటున్నాను. ఇవాళ ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వేదంలో ఉన్నారు. కానీ ఈరోజు నేను మీతో చెప్పిన మాటలు పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారి జీవితాల్లో దేవుని సంతోషాన్ని ఆయన నెమ్మదిస్తారు. ఇవాళ మీ జీవితంలో ఇంకా ఏమైనా పాపం ప్రభుత్వం విడిచి దేవుడికి నెమ్మదిస్తారు. ఈ యోసేపు గురించి 3 మాటలు చెప్పి నేను తోటలను ముగించేస్తాను. మొదటి యోసేపు చూడండి, అక్కడ రాసిన మాటలు గమనించినట్లయితే, ఎప్పుడైతే అక్కడ రాసిన మొదటి అధ్యాయం చూడండి 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ. సో యోసేపు ఎవరు చెప్పండి గట్టిగా?
యోసేపు ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? అందరు చెప్పాలి. నీతిమంతుడు. గట్టిగా చెప్పాలి మీరు. ఇంకా కొంచెం గట్టిగా. ఫోన్ చేయలేదా మధ్యాహ్నం కొంచెం గట్టిగా చెప్పండి. బలం ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు? యోసేపు ఎవరు? మాకే చదువుతున్నాను అంతే. యోసేపు ఎవరు? వెరీ గుడ్. యోసేపు ఎవరు? నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు ప్రశ్న, యోసేపే నీతిమంతుడు. మీ సంగతి మీరెవరు? ఇక్కడ కూర్చున్న నీతిమంతులు చెయ్యాలి. బాబు మీరు నీతిమంతులు కాకపోతే మీరు ఎవరు చెప్పండి మరి? నీతిమంతులు కాకపోతే ఇంకో జాబితాలోకి వస్తారు. ఏ జాబితా చెప్పండి? పాపాత్మ. అందరూ చెప్పండి. మీరు పాపాత్మను ఒప్పుకుంటున్నారు. నీతిమంతులు అయ్యారా మీరు? చదవండి బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 3:24. మీరు నీతిమంతులు అవ్వకపోతే ఈ రోజు అవ్వండి. అయ్యారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఈ వాక్యం నేను సరే నేను రాసింది. రోమీయులకు రాసిన పత్రిక 3:24 చదవండి. కాబట్టి నమ్మువారు అందరూ కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారట? రాసింది నమ్మువారు. అందరూ చెప్పండి. ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభువుని నమ్మితే చాలు. ఇవన్నీ నమ్మలేదా మరి? నమ్మితే మీరు ఏమైపోతారు? ఇక పాపాత్ములు గారు ఉండరు. నమ్మితే మీ పాపం పోయి యేసు ప్రభు వచ్చింది ఎందుకు? ఈ పాపాలు పోయి యేసు ప్రభు నమ్మడం వల్ల మా పాపాలు పోయి ఇంకా ఉన్నాయనుకోకండి. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా, నువ్వు ఎంత దుర్మార్గుడమైనా ఆ రోజు నువ్వేమైపోయావు? నీతిమంతుడు. ఈ ఆత్మ అక్కడికి వచ్చింది. నువ్వు విడిచేసింది. తిరుగుతున్న నిద్రాత్మ ఎవరైతుందో నిద్రపోతే బయట పంపించి ఏం చెప్తున్నాను? ఉచితంగా ఏమయ్యారు చెప్పండి. ఎవరు నమ్మితే చాలు. అందరూ చెప్పండి. ఏం చెప్తే అంతే. నువ్వేం చేయాలి? నమ్మకం ఉంచాలి. మరి వేసుకోమని నమ్మారా మీరు? వేసుకోమని నమ్మారు వాళ్ళు చేసి ఎంతమంది నమ్మితే మీరు అందరూ ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. నీతి మందులు ఎంతమంది చేసి చూపించారు? అది అందరూ ఎవరో చెప్పండి. ఉచితంగా నీతిమంతులు అయిపోయాం. నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి నువ్వు ఎవరు? ఎలాగేయం విచారానికి వాక్యం ఎలాగేయం? యేసు ప్రభుని అంతే. నమ్మకం ఉంచితే చాలు. నీతి కొరకు నీతి కార్యాలు చేయక్కర్లా. నీతి కొరకు నీతి కార్యాలు చేయక్కర్లా. అర్థమవుతుందా? మీరు ఏయో నీతి కార్యాలు చేస్తేనే నీతి మంతులు. కొంతమంది అనుకుంటారు ఇదిగో మేము ప్రతిరోజు కరోనా వచ్చినప్పటి నుంచి భోజనాలు పెడుతున్నాం. ఆ మంచి పనులు చేయడం వల్ల నీతి మంతులు అవుతామా? మనం పేదవారికి సాయం చేయడం వల్ల నీతి మంతులు అవుతామా? తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం వల్ల నీతి మంతులు అవుతామా? మంచిదే ఇవన్నీ చేయడం. కానీ ఇవన్నీ దేవుని దృష్టిలో మురికి గొడ్డలుగా ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి? మురికి గొడ్డలు. ఏంటి మురికి గొడ్డలు అంటే? మంచి పనులన్నీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? మురికి గొడ్డ అంటే తెలుసా నీకు? ఏంటి మురికి గొడ్డ? ఎవరు చెప్తారు? మురికి గొడ్డ అంటే తుమ్ము పట్టింది. ఓకే. మురికి గొడ్డ అంటే మురికి గొడ్డ అంటే అది కాదు. ఎక్కడ మురికి గుడ్డ అంటే ఏంటో తెలుసా మీకు? కాదు. ఇక్కడ మురికి గుడ్డ అంటే ఏంటో తెలుసా? నిజంగా మీరు చెప్పి మురికి గుడ్డ అంటే మసి గుడ్డ లాంటిది. కానీ అంతకన్నా భయంకరమైన దాన్ని మురికి గుడ్డ అని వివరించారు. ఈ మురికి గుడ్డకి ఒరిజినల్ లాంగ్వేజ్ లో మనం చూస్తే కుష్ఠరోగులు కట్టుకుంటారు చూసారు. ఆ గుడ్డలు కుష్ఠరోగులు ఏమైపోతాయి? పూర్తిగా చీని, నెత్తురు, రక్తం అలాంటి దానికి బయటికి రాకుండా ఏం చేస్తారంటే కుష్ఠరోగులు గొడ్డలు కట్టుకుంటారు చూసారు. ఆ గొడ్డల్ని ఇప్పదీసినప్పుడు అది మురికి గుడ్డ. అవును కదా? అలాంటి గుడ్డ ముందు చూసుకుంటారా?
ఎంత భయంకరం మసిపెట్టు తుడుచుకో అలాంటి కొడుతూ తుడుచుకుంటావా అంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా దేవుడి దృష్టిలో మునిగిపోతే. కానీ ఎందుకు చేస్తాం? దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినందుకు మంచి పనులు చేస్తాం. అంతేగాని మంచి పనులు చేయడం వల్ల మనమేమో అర్థమైన పాయింట్ అర్థమైంది మీకు ఏంటి? మంచి పనులు చేయడం వల్ల నీతిమంతులు అవ్వం, నీతిమంతులు కాబట్టి మంచి పనులు. యోసేపు ఎవరు చెప్పండి చెప్పాలి. నేను కూర్చొని నీతి ఎవరు నీతిమంతులు అయితే ఏం చేస్తారో చూడండి రాష్ట్రం. నీతిమంతులు కనుక ఆమెను అవమానపరచ మల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఎవరికి మరి అని అవమానపరచ మల్లక అంటే ఏంటి? అవమానపరచడం అంటే ఏంటి? ఏమని అవమానపరచగలడు? వెరీ గుడ్. వివాహం కాకుండా మనం వెళ్ళవలేగా ప్రధానం చేయబడింది. కానీ ఇవాళ నువ్వేమయ్యో ఒక వ్యక్తి ఒక ఆడామ గర్భవతి ఎలాగవుతుంది అంతే కదా, లైంగిక కలయిక వల్ల అవుతుంది. కనుక నేను కలవలేదు ఎందుకంటే భర్తగా అవ్వాల్సిన వ్యక్తిని, కానీ ఈయన ఎవరితోనో కలిసి ఉండాలి. అందుకని ఇప్పుడు ఏమైంది వద్దున. ఒకవేళ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చింది అనుకోండి, మీరు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, మగోళ్ళకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పెద్ద పంచాయతీ అందరినీ పిలిపిస్తారు, గొడవ చేస్తారు. ఏమంటాం? ఈ అమ్మాయికి దుర్మార్గురాలు తెలిసిపోయింది నాకు గర్భవతి అని, లేకపోతే అసలు నా పరిస్థితి ఏమయ్యేది? ఈవెనే కానీ నేను పెళ్లి చేసుకుంటే నేను ఏ బిడ్డని కానివ్వండి. అక్రమ సంబంధంగా ఆ తండ్రి ఎవరో తెలియకుండా నేను తండ్రిగా ఉండవలసి వచ్చేది. చిచి నాకు వద్దు అని మానేగా అది కదా. కానీ నీకు తెలియదు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందనే విషయం నీకు తెలియదు. కనుక ఈమెను ఆ తెలియకపోయినా సరే ఆమెను అవమానపరచనలాగా అందరూ చెప్పండి ఏం చేయడానికి. ఇవాళ నేను అడుగుతాను, ఎంతమంది ఇక్కడ కూర్చొని నీతిమంతులు అని చెప్పబడుతున్న మీరు ఒకరినొకరు అవమానపరుస్తున్నారు? అవమానం అంటే ఏంటి? ఇన్సల్ట్. కొంతమంది ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకో, అవమానపరచు, మంచి బుద్ధి కావాలి, అన్ని చేస్తారు. దేవుడిని ఎరగని వారు చేస్తారు. కానీ దేవుడిని నమ్మిన బిడ్డలు క్రిస్మస్ సందేశం మనం నేర్చుకోవాలి. నీతి మంత్రులు అందరూ చెప్పండి. యోసేపు ఎవరు? అది చెప్పండి. నేనెవరిని? మీరెవరు? మన అందరూ ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, ఎవరిని అవమానపరచాలి. ఈ లోకం గమనానికి వెళ్ళిపోతున్నారా? గొడవ చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేయొచ్చు? వెళ్ళి గొడవ చేయొచ్చు. ఎవరు వెళ్ళి మరేమో బయటికి రా తీసుకుని మరేమో బయటికి. నీవు గర్భవతి అంటే కదా, ఎలా గర్భవతి సిగ్గులేదు నీకు అని అవమానం పరచొచ్చా లేదా? అలా పరచలేదు. ఇంకొకటి తెలుసా, ఒకవేళ యూదు ధర్మం ప్రకారం గర్భవతి అని తెలిస్తే పెళ్లి అవసరం వాళ్ళు వేసుకోవచ్చు. కానీ అంత మంచి వ్యక్తి చూడండి. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి దేవుడు ఎంతమంది నీతిమంతులుగా జీవిస్తున్నారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. పాపం చేసిన వాళ్ళు అలా పనులు చేస్తారు. నీతిమంతులు అవమానపరచరు, ఇన్సల్ట్ చేయి, దేవుడు విడిచిపెట్టేస్తారు. దేవుడే చూసుకుంటాడు. అందుకే నేను మంచివాడు. యోసేపు నీతిమంతుడు. ఇప్పుడు చూడండి, నీ దూత ప్రత్యక్షంగా ఏం చెప్పాడో చూడండి. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల. ఎవరు వచ్చి చెప్పాడంట? దూత వచ్చి చెప్పాడంట. ఏమని చెప్పాడంట? నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి చేర్చుకో అని అంటున్నాడు. ఎవరొచ్చి? ఒకవేళ నిన్నే ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? అస్సలు చేర్చుకో, అస్సలు చేర్చుకో. ఇప్పుడు సపోజ్ అది పక్కన పెట్టండి, మీరు ఎవరితోనో మాట్లాడట్లా, వాళ్ళకి మీకు గొడవ అయింది కదా, ఏదో గొడవ అయింది. దైవ సేవకుడు వాక్యంలో చెప్పాడు, ఏమన్నాడు? మనం ఎవరితో శత్రువులుగా ఉండకూడదు, దేవుని బిడ్డలైన మనం ఒకరికొకరు గొడవడకూడదు, వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి నన్ను క్షమించండి అని అడగమన్నాడు. దేవుడు మాటగా భావించగలరా?
వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? మరి దేవుని వాక్యం నీ శత్రువుని క్షమించి మన చూడండి రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చివరి వచనం. ఎఫెసీయులు ఒకడు చూసారా, ఒకని ఎడలో ఒకడు దయ కలిగి చూసారా, దయ కలిగి కరుణాహృదయులై కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరు ఒకరు ఎంతమంది క్షమించుకుంటారు? చూసారు, ఇది దేవుని వాక్యం కాదా? ఇది దేవుని మాట కాదా? మరి మీలో ఎంతమంది క్షమాగుణం కలిగి నాకు శత్రువులే లేరు అని వాళ్ళు చేసి చూపించారు. నాకు శత్రువులే లేరు అని వాళ్ళు చేసి చూపించారు. వాళ్ళు నాకు శత్రువులు ఉన్నారు అని వాళ్ళు చేసి చూపించారు. తిరిగి అర్థమవుతుందా? శత్రువులు లేరు అని చేయి చూపించరా అంటే దాని అర్థం ఏంటి? ఉన్నారని కదా. అసలు ఉన్నారని కూడా చేయి చూపించారు కదా. మీకు గొడవలేదా? శత్రువులు లేరు అని కూడా చేయి చూపించారు. లేదు, మిగతా వాళ్ళందరూ చేయి చూపించారు. మీరు ఉన్నారని. శత్రువులు నాకు ఉన్నారని కూడా చేయి చూపించారు. ఎక్కడన్నా తిరిగి అర్థం అవ్వలేదా? విధేయత లేకుండానే ఉన్నారు. అందరికీ శత్రువులు ఉన్నారు. బైబిల్ చెప్తుంది మనకి ఎవ్వరికీ దేవుని బిడ్డలకి శత్రువులే అనుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నా శత్రువుల ఎదుట భోజనము, శత్రువుల ఎదుట భోజనం కంటే పెట్టు. ఎందుకు? ఈ శత్రువుడు ఇసైస్ ఎక్కడ భయం అన్నలో సంకల్పం అంటే శత్రువులు భోజనం తింటావా? దేవుని బిడ్డలు శత్రువుల దగ్గర భోజనం. యోసేపు శత్రువులు ఎవరు చూసారు? మరి మనుషులతో నీతిమంతులు అయితే మనం దేవుని మాట వింటున్నామా? కఠినమైన మాట కొన్నిసార్లు, కష్టమైనటువంటి మాట. ఎంతమంది దేవుని మాటకు లోపడుతున్నారు? ఎంతమంది దేవుని మాట విధేయత చూపిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు? చూడండి, నేను 3 విషయాలు చెప్తాను. అప్పుడే ఒకటి అయిపోయింది. మొదటి యోసేపు ఎవరు? మనం ఎవరు? యోసేపు అవమానపరచలా. మనం కూడా ఏం చేయకూడదు? నీతిమంతులు పాపం చేయరు. మనం కూడా ఏం చేయకూడదు? నీతిమంతులు పరిశుద్ధంగా బ్రతుకుతారు. మనం కూడా నీతిమంతులకు కొన్ని ఆపదలు వస్తాయి. నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి. కానీ దేవుడే విడిపిస్తాడని నమ్మకం ముందు నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉండాలా? నీతిమంతులు పెద్ద ప్రధానం చేయవచ్చు. కానీ ఇప్పుడు సమయం లేదు. కానీ నీతిమంతులు మొదట. 2, దేవుడు మాట విన్నాడు. అందరూ చెప్పండి, ఎవరి మాట విన్నారు? ఇవాళ మీరు దేవుడి మాట వింటున్నారా? మీరు దూత వచ్చి చెప్పవసరలా. నేను ఎవరిని చెప్పండి. ఇవాళ కూర్చొని ఆయన ఎవరు? దాస్ గారు ఎవరు? దేవుని దూత. దూత ఎందుకు అంటున్నా? దూత అంటే ఏంటో తెలుసా? పరలోకము నుండి వర్తమానాన్ని మనకి మా దయాప్రాప్తురాలా నీకు శుభం అని మరియమ్మకు చెప్పింది ఎవరు? దూతే కదా. యోసేపుకి చెప్పింది ఎవరు? దూతే కదా. జ్ఞానులకు చెప్పింది ఎవరు? దూతే కదా. గొర్రెల కాపర్లకు చెప్పింది ఎవరు? దూతే కదా. ఆ వర్తమానాలు అన్ని అందించింది దూత. ఇవాళ మీకు దూతలు చెప్తున్నారా లేక మనుషులనే దూతలు చెప్తున్నారా? మనుషులు. ఈ మనుషులనే దూతలు చెప్తున్నారు. ఈ దూత పేరు ఈ మనుషులనే దూతని ఇంకొక పేరు పెట్టారు. ఏం పేరు? ఇంకొక దైవ సేవ. అందుకని మీరు ప్రకటన గ్రంథంలో మొదటి 2వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ప్రతి సంఘానికి అని రాస్తుంది ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి అని రాస్తుంది. సంఘంలో దూతలు ఉంటారండి. కానీ సంఘపు దూత అంటే దైవజనుడు. స్మరణలో ఉన్న దేవుని దాసుడు అలాగే దూతకి. అలాగే పెర్గములో ఉన్న దూతకి. అనగా దూతలు అంటే చెప్పండి గట్టిగా ఎవరు? దైవ. ఆ రోజు వచ్చి దూత చెప్పాడు ఎవరికి? యోసేపు విన్నాడా ఏం లేదా? ఈ రోజు వచ్చి మీకెవరు చెప్తున్నారు? దైవ సేవకుడు అనే దూత వచ్చి చెబుతారు. మరి మీరు వింటున్నారు? ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి నాకు శత్రువులే ఉంటారని ఎవరు చూపించారు? అంటే ఇవాళ మీరు శత్రువుతో తెలియదు. ఎప్పటికీ శత్రువు దేవుని బిడ్డ ఉన్న శత్రువులు సమాధానం. మనకు శత్రువులే మనకు ఒకడే ఒక శత్రువు ఉన్నాడు.
కానీ మించి శత్రువులు ఉండదు. అక్కడే మన సత్యం. లోకంలో వాళ్ళందరూ మనకి వ్యక్తులు, ఆయనకి ఎనిమిది శత్రువులు. అర్థమైందా? ఎందుకంటే దేవుని మాటకి లోపడ ఏది చెప్పినా మీరు లోపడుతున్నారా? వాక్యం చెప్పినట్టు లోపడుతున్నారా? దేవుడు చెప్పినట్టు మీ పాపాన్ని విడిచిపెట్టేశారా? పరిశుద్ధంగా బ్రతకమన్నారు, బ్రతుకుతున్నారా? నమ్మకంగా జీవించమన్నారు, జీవిస్తున్నారా? విశ్వాసం అంటే అర్థం దేవునికి లోబడ్డ, దేవుని మాట వినడం. అర్థమైందా? నమ్మకం ఉండడం అంటే గొప్ప సంగతి, కానీ నమ్మకం ఉందని రుజువు ఏమిటంటే విశ్వాసం. అదే నమ్మకం. చూడండి, నమ్మకం యోసేపు ఉందని ఎలా చెప్తాం? దేవుడు మాట నమ్మాడు అని అంటే ఏం చేశాడు? ఏం చేసేసాడు? యోసేపు నమ్మకం ఉందని ఎలా చెప్తాం? అది ఎలా ఉందని చెప్తాం? అది చూడండి, నమ్మకం ఉందని ఎలా చెప్తామంటే, దూతొచ్చి ఏం చెప్పాడు? నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, పుట్టబోయేవాడు దైవ కుమారుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు, ఆయనకి నువ్వు పేరు పెట్టాలి, యేసు అని పేరు పెట్టాలా అని అన్ని చెప్పిన తర్వాత యోసేపు ఏం చేశాడు? చూడండి, మాసం 24 వచ్చిన యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్య అయిన మరియను ఏం చేశాడు? ఈరోజు విశ్వాసం మనకు ఉందంటే అర్థం ఏంటంటే తప్పక దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? ఎంతమంది నేను ఆచరణలో పెట్టాలి? చెప్పిన వాక్యానుసారంగా అడుగుతున్నాను. ఇలా నేను మాట్లాడడం మీకు మనకి ఎందుకు దీనం రావట్లేదో తెలుసా? మీకు దేవుడు చెప్పిన ఇదో ఈ వాక్యానుసారంగా ఇప్పుడు ఈయన డాక్టర్ గారు, ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా, కడుపు నొప్పి అయ్యా, చాలా బాగా నొప్పి వచ్చేస్తుంది, ఏదో ఒకటి నాకు కడుపు నొప్పి తగ్గించేయాలి. అప్పుడు ఈ డాక్టర్ ఏం చేశాడు? చనిపోతాడు. నేను మాత్రలు రాస్తాను, మాత్రలు వేసుకో, పొద్దున్నది రాత్రులు వేసుకో, ఇదిగో కొరికేస్తాను, ఇది రాత్రి మాత్రం పప్పు వేసుకో, ఇదిగో ఈ టాబ్లెట్ అన్నం తిని తర్వాత మధ్యాహ్నం వేసుకో, 3 బద్దలు 2 బెదలని రాసేది. ఓకే, అర్థమైందా? ఈ బెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి. ఏం డాక్టర్ అయ్యాను? వారం రోజుల తర్వాత వచ్చే కడికి కొంచెం కూడా తగ్గలేదు. అనవసరంగా వచ్చాను, 3 డబ్బులు తీసుకున్నా, 500 తీసుకున్నాం, ఏదో పిల్లలు రాశారు, ఏం తగ్గ. నేను రాసిన పిల్లలు కొనుక్కున్నావా అని నువ్వు ఎందుకు కొనుక్కోలేదు? మరి కొనుక్కోలేదంటే వేసుకున్నావా? మరి నీకు ఎలా తగ్గుతుంది? కొనుక్కోకుండా ఎలా చేసుకున్నావు? అంటే ఇప్పుడు చెప్పిన మాట వినిందా వినలేదా? వినింది బాగానే, అన్ని 2 షోలు ఎప్పుడు వినింది, కానీ చేసిందా? వాళ్ళు ఎంతమంది మరియమ్మ ఇప్పుడు యోసేపుకి చెప్పాడు, ఎవరు వచ్చి విన్నాడు, ఇవి మరియా దగ్గరికి వెళ్ళలేదనుకో, అప్పుడు నమ్మినట్టు నమ్మలేనట్టు. ఇవాళ మీతో చెప్తాను, శత్రువులు ఉండకూడదు. మీరు వెళ్ళి శత్రువులు చెప్పట్లేదని, క్షమ పడలేదు, మీరు నమ్మినట్టు నమ్మలేట్లేదు, దేవుడు మాట విన్నట్టు వెళ్ళలేనట్ట. ఇవాళ మన జీవితంలో ఎందుకు బ్లెస్సింగ్ రావట్లేదు, ఎందుకు కడుపులో తగ్గలేదు తెలుసా? చెప్పి మాట్లాడతారు. ఇవాళ నిజం చెప్తాను, దేవుని వాక్యం చెప్పినట్టు నడవండి, ఇవాళ దేవుడు ఆశీర్వదించకపోతారు. ఇవాళ దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు నడిస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు. 3 విషయాలు మనం అన్నాం. మొదటి, యోసేపు మనం ఎలా బతకాలో పరిశుభ్రత. 2, యోసేపు దేవుడు చెప్పిన మాట విన్నాడు. అందరూ చెప్పండి, ఏం చెప్పాడు? దేవుడి మాట వినాలి, చెప్పినట్టు చెయ్యాలి. విశ్వాసం ఉందంటే సరిపోదు, ఏం చేయాలో చెప్పినట్టు, అప్పుడే నువ్వు దీవించబడాలి. మనం ఎందుకు దీవించబడట్లా? చెప్పినట్టు చేయాలి. అర్థమైందా? మీరు వింటున్నారండి? చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు అగ్ని వర్షం పడుతుంది,
రేపు ఉదయం కల్లా మీరు పారిపోతే ఉంటారు. ఎవరికి? లోతుకి అందరూ పారిపోయారు. కానీ లోతమ్మ ఏం చేసింది? ఎందుకు చేసింది వెనక్కి? ఎందుకు చూసింది వెనక్కి? ఎందుకు చూసింది? ఎందుకు చూసింది వెనక్కి? ఎందుకు చూసింది వెనక్కి? ఎందుకు చూసింది వెనక్కి? ఎందుకు చూసింది వెనక్కి చెప్పరా? అసలు ఆ దూతలు చెప్పిన మాట నిజమా? ఒకసారి అలా చూసి అసలు నిజంగా అగ్ని వస్తుందో లేదో వీళ్ళు చెప్పారు, మనం పారిపోతున్నాం. అసలు వచ్చిందో లేదో తెలియదు మనకి. వీళ్ళు చెప్పింది రైటేనా? వాళ్ళు చాలా మంది దైవజనుడు చెప్పిన మాట నిజమేనా నమ్మకం లేక మా వెనకాల విన్నారా? దైవజనుడు చెప్పిన మాట వింటున్నారా? ఇంతే మీరు దీవించబడ్డారు. ఇంతే లోతు బతికాడు, లోతు బిడ్డలు బ్రతికారు. ఆ భార్య ఎందుకు చచ్చిపోయింది? ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది? మీరు స్వతంత్రంగా స్తంభాలు కొని ఇక్కడ మీరు ఇలా కొంచెం ఎదరికి వెళ్ళారు అనుకోండి, అక్కడ అందరూ పంతులు చేశారు. అక్కడ ఉన్నాయా రెండు శిల్పాలు? ఏమి సిమెంట్ బొమ్మలు ఉన్నాయి కదా, అలా బొమ్మ అయిపోయింది. సిమెంట్ బొమ్మలు కాదు, ఉప్పు బొమ్మ అయిపోయింది. అంటే ఏంటో అర్థం? బ్రతుకుంటుండగానే ప్రాణం పోయింది. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత శిలా విగ్రహం కడతారు, కానీ దేవుడే కట్టించాడు శిలా విగ్రహం. ఎవరికే ఒక విగ్రహం అయిపోయింది. ఏ పోయి ఇచ్చిందో తెలియదు. అంబేద్కర్ ఎలా చూపిస్తారు? మరి ఏం పోయి ఇచ్చిందో తెలియదు. ఏ పోయి ఇచ్చిందో చెప్పండి. వెనక్కి తల ఇటు శరీరం ఇటు ఉంది. వెనక్కి తిప్పేద్దాం అనుకుంటు తిప్పేసిందా? చాలా మంది మీరు కూడా అనుకుంటారు, నాకు ఏంటి ఇది చెప్పేదంతా నిజమేనా? యేసు ప్రభు వచ్చింది నిజంగా పాపాలు పోతాయా? ఎలా పోతాయి? ఆయన నమ్ముకుంటే ఎదిరిపోతాయి. అపనమ్మకం. మీ అపనమ్మకమే మీ జీవితంలో కార్యం వచ్చి చివరి నమ్మకం ఉన్నవాడు తప్పక దేవుని బిడ్డలు నమ్మకం ఉంటే చెప్పింది చేసిన సార్ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకోండి. అందరూ వేసిన ప్రభుత్వం మాట్లాడు జీవితాన్ని ప్రభుత్వం మాటలు విన్నాం. ఈ 3 మాటలు ప్రభుత్వం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రభుత్వం మాట్లాడు. ఏసయ్యా, ఈ రోజు నుంచి నీతిమంతురాలుగా నేను జీవిస్తాను. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నాను, నిన్ను విశ్వసించాను. ఉచితంగా నన్ను నీతిమంతులుగా చేసేసాను. ఇక నుంచి పాపిగా నేను బ్రతకను, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకను సహాయం చేయాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నీ వాక్యం చెప్పినట్టు నీ మాట ప్రకారం నేను నడుస్తాను. నీ భక్తులు చెప్పినట్టు, నీ దైవ సేవకులు చెప్పినట్టు ఆ ఉన్న వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నమ్మకంగా బ్రతుకుతాను. ప్రార్థన చేసుకోండి. చక్కగా దేవుని వాక్యం 3 విషయాలు పెట్టారు. ఈ యొక్క మధ్యాహ్న కార్యక్రమంలో దేవుని నోరు తెరిచి ఎవరు కూర్చోండి, అందరూ లేచి నిలబడి, బయట వాళ్ళు లేచి నిలబడి అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నారు. ఈ రోజు దేవుడు నిన్ను అక్కడ తన దాసును నిలబెట్టి ఆ రోజు దేవుని ఏ సీమతో ఎలాగ మాట్లాడాడు, అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తన దాసులను తీసుకొచ్చి దేవుడు మాతో మాట్లాడాడు. ఎందుకుగా మనం తీసుకున్నామా, ఇంకా మన జీవితంలో పాపం ఉందా? నీవు కనుక యేసు ప్రభువును కనుక నమ్ముకుంటే చాలు, ఉచితంగానే ఏమి చెల్లించాల్సిన ఉచితంగా నేను దేవుడు నీతిమంతులుగా తయారు చేస్తాను. నీకు దేవుడు గొప్ప రక్షణను అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడి దగ్గర నీవు వచ్చావమ్మా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఇంకో కొద్ది సమయంలో మనము ఈ స్థలం విడిచి వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో దేవుని దూతను
ప్రభువే మన మధ్యలో పంపించి మనల్ని బలపరచడానికి, మన జీవితాలు, మన పాపాల నుంచి మనకు శత్రువులు లేకోకుండా మనం అందరిని ప్రేమించేవారుగా ఉండాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని, యేసు ప్రభు మనం ఎలాగా ప్రేమించాడో అలాగా మనం ఒకరొకరు ప్రేమించుకోవాలి, ఎవరికి మనం శత్రువులుగా ఉండకూడదని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు కదా. నువ్వు నీతిమంతురాలుగా ఉంటున్నావా? నీ జీవితాన్ని, నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ పొంది ఉన్నావా? ఒక్కసారి నువ్వు నోట్ చేసి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఆయన నిజమే ప్రభా, నేను నమ్మితే చాలు ప్రభా, నన్ను ఉచితంగా నీతిమంతురాలుగా చేస్తానని చెప్పావు కదా ప్రభా. నాయన నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా. వచ్చి చెప్పినప్పుడు ప్రభా నీ మాట నమ్మాడు, నీ మాట మీద గౌరవించాడు ప్రభా. ఈ రోజు దేవుని వాక్యంలో నమ్ముతున్నావా? నమ్మితే ఆయన మాటను వినేస్తావు, ఆయన చెప్పినట్లుగా చేస్తావు. నువ్వు వెళ్ళి ఈ శత్రువులకి నేను క్షమాపణ అడుగుతావు. ఇక నువ్వు ఎప్పుడు శత్రువులతో ఉండవు, నువ్వెవరిని కోపపడవు, ద్వేషపడవు. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడు. ఎప్పుడైతే దేవుడు మాత్రం నమ్మి ఆయన లోబడినాడు, వెళ్ళి మన భార్యను చేర్చుకున్నాడు. ఎవరిని అవమానపడతాం? మనం దేవుని ఎరిగిన బిడ్డలు మనం ఎవరిని అవమానపడతాం, ఎవరిని మేలుగా మాట్లాడము కదమ్మా. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నిజమే ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభా. ఈ దాసుడు, ఈ దోతను మా మధ్యకు పంపించి ప్రభా ఈ రోజు నాతో మాట్లాడేందుకు ప్రభా. ఈ రోజు నుంచి నన్ను సరి చేసుకున్నాను ప్రభా. నాకు సహాయం చేయి, నా పాపాల నుంచి నన్ను విడిపించింది. ఆయన మీ లోకానికి వచ్చింది ఎందుకంటే ప్రభా పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి, ఆ జీవితాన్ని బాగు చేయడానికి కదా మీరు లోకానికి సమస్తాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి మా పాపాల నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చారు కదా ప్రభా. ఎంత మంచి దేవుడు నాయన, మమ్మల్ని ఇంతగానో ప్రేమించడానికి కూడా నీకు వందనాలని మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ ఇదిగో ఈ చిన్న ఇలా ఈ ఏర్పాటు చేసి తీసుకొచ్చావు ప్రభా. ఇదిగో ఆయన నీ దోస్తుని ఆయన ఈ మధ్యకాల కార్యక్రమంలో నిలబెట్టి చక్కని వర్తమానాన్ని అందించారు ప్రభా. నీతిమంతుడుగా ఉన్న యేసోబు అవమానపరచనులుగా ప్రభా రహస్యంగా వినవాలని ఉద్దేశించినప్పటికీ ప్రభా నీ మాట విన్నాడు ప్రభా. ఆయన దూత చెప్పిన మాట విని లోబడి తన భార్యను చేర్చుకున్నాడు ప్రభా. తన భార్యను గౌరవించాడు ప్రభా. తన భార్యను విలువించాడు ప్రభా. ఆయన నీ మాట విని ఈ రోజు వినాలని, నిజంగా మేము యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తే నిజమైన విశ్వాసం ఉండేవారు ఆయన నీ మాట వింటారు, నువ్వు చెప్పినట్టు చేస్తారు. వాక్యం ప్రకారంగా ఆయన మేము జీవిస్తాం ప్రభా. ఎవరికి మాకు మీద శత్రువుతో కలిగి ఉన్నాం కదా ప్రభా. నాయన మీరు మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు ప్రభా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధమైన వాక్యాన్ని ప్రభా ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని మీరు నీతిమంతులుగా చేసినందుకు కొరకే నీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరినీ మీరు రక్షించినందుకు కొరకే నీకు వందనాలు ప్రభా. ఇక నుంచి ప్రభా నీ మాట విని నీ లోబడి ప్రభా నీవిచ్చే ఆశీర్వాదాన్ని, నీవిచ్చే ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకునే కృపను ఆయన వీళ్ళందరికీ మీరు దయచేయమని, ఈ వాక్య ప్రతి హృదయంలో ఫలింపచేయమని. ఇదిగో ఇక్కడ నీ దాసులు పనిచేస్తున్నారు, ఈ దాసులు కూడా మీరు బలపరిచి ఆయన ఈ పచ్చడిని కూడా మీరు జీవించి ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. మీరే గొప్ప ఫలాలు అనుగ్రహించమని, ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.